నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. సెనర్జీ కంపెనీలో నేను ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. దేవరకొండ హెడ్ క్వార్టర్ వచ్చేసి. ప్రస్తుతం మనం ఇప్పుడు పిఏపల్లి మండలం బొర్లిగొర్ల లింగయ్య. లింగయ్య గారి తోటలో ఉన్నాం ప్రస్తుతము. వారు సెనర్జీ కంపెనీ మందులనే వాడుతున్నారు నా సలహా మేరకు. వారి మాటల్లో తెలుసుకుందాం. దీనికి గాను మనం ఇది జేసుకోవాలి. దీంతో పాటు ఇట్లా మనకి మంగు ఏదన్నా ఉన్నప్పుడు దాన్ని బట్టి చూసుకొని ఏందంటే సిన్మైట్‌తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా కలిపి చేసుకోవచ్చు. ఓకే. ఎండాకాలం టైంలో ఎట్లుంటదనంటే, ఉదయము 6 గంటలు, 7 గంటల కాడ నుంచి 10, 11 గంటల వరకే స్ప్రే జేసుకోవాలి. హ్మ్. అట్లా గాకుండా మనం మంచి ఎండలో జేసుకోవటం లాస్ ఏమైతదనంటే, వీటిలో ఉన్నటువంటి ఏదైతే రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి మూసుకొని పోతాయి ఎండలకి. ఓకే. టెంపరేచర్ ఎక్కువున్నప్పుడు ఏమైతదంటే, ఈ ఆ రంధ్రాలనేవి మూసుకొనుంటాయి. మూసుకొనున్నప్పుడు ఈ మనం ఏ స్ప్రే జేసినా అది జారిపోతది తప్పితే దాన్ని అబ్జర్వ్ తీసుకోదు. జేసుకోలేదు. ఓకే. అది చేయాలనంటే ఉదయం పూట గాని, లేదంటే సాయంత్రం పూట గాని. సాయంత్రం పూట 4 గంటల కాడ నుంచి మొదలుపెట్టుకొని 7 గంటల వరకు జేసుకోవచ్చు. ఎండాకాలం టైంలో ఏందంటే 7 గంటలకు పొద్దుగూకుతుంది. అవును. ఆ టైంలో లేదంటే మార్నింగ్ వచ్చేసి ఉదయం 6 గంటలకి 7 గంటలకు మొదలుపెట్టుకొని 10, 10:30కి క్లోజ్ జేసుకోవాలి దాన్ని. ఇది జేసుకున్నప్పుడు ఏమైతదంటే, మనం వేరే కంపెనీలు వేరేటువంటి సలహా ఇచ్చోళ్ళు ఏం జేస్తారంటే, మందు కొడితే వేరేది కొట్టొద్దు, అది పని చేయదనంట. అట్లా గాదు. అది మనం ప్రాక్టికల్‌గా మనం రైతు కాడ నుంచి చేపిస్తున్నాం. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం. అది కరెక్ట్‌గా 100% అది పనిచేస్తుంది. రిజల్ట్ ఉంది గాబట్టి, మనం జేసేటప్పుడు మన దాంట్లో ఉన్నటువంటి సిన్మైట్‌తో పాటు మనం న్యూట్రిషను, వీటితో పాటు 319 ఇవి గూడా కలిపి ఎన్‌పీకే గూడా కలిపి స్ప్రేయింగ్ ఇస్తూనే ఉంటాం దాంతోటి. ఓకే. వాటి వల్ల బెస్ట్ రిజల్ట్ కూడా ఉన్నది. హ్మ్. ఒకసారి మనం ఈ సైజు కత్తెర సైజ్ అన్న దాన్ని మనం కోసుకున్నట్టయితే, అది ఎక్కువ పంట తీసుకున్నట్టయితే రేటు మనకు వర్కౌట్ అయితది. రైతు కూడా హ్యాపీగుంటాడు. ఆ తర్వాత ఈ సైజు కాయ ఉంది కదా! ఈ సైజు కాయ కొత్తరికల్లా మనం జూన్ అయితది. జూన్ లాస్ట్ కానీ జూలైలో అయితది. ఆ టైం కల్లా ఏంటంటే తొలకరి వర్షాలు అవి ఇవి వస్తుంటాయి. దాని నుంచి కూడా తొందరగా ఈ సైజ్ ఎళ్ళిపోతదన్నట్టు. ఇది ఓకే. తొందర సైజ్ వస్తది. ఈ మంచిగుంది. కాయని తెంచుకున్న తర్వాత ఏందనంటే, మనం వెంటనే మనం తర్వాత క్రాప్‌కి సిద్ధం కావచ్చు మనం. ఓకే. ఏది కత్తెరకి. పత్రికాకు. కత్తెర క్రాపు మొదటి పంటకి మనం తయారు చేసుకోవచ్చు దాన్ని. మీరు సినర్జీ కంపెనీ మందులు వాడటం వల్ల సంతోషంగా ఉన్నారా లేరా? నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. హ్మ్. నాతో పాటు నిజం ఇంకా చెప్తున్నారా? నిజం చెప్తున్నా సార్. ఆ! నేను అబద్ధం చెప్పట్లేదు. నా తోటిట లేదు. హ్మ్. నేనప్పుడు కొన్ని ఫోటోలు కూడా తీసినవి ఉన్నాయి నాయి తోట. ఓకే. నా తోటిట లేదు. హ్మ్. చానా వరకు ఇగ తోటెందుకాయే తీసి అచ్చగట్టుకోరాదు ఏముంది ఈ తోట అని అన్నారు. హ్మ్. కొంతమంది అట్లా ఇట్లా అన్నారు. అంటే ఈ సుద్దాం అంటే నా అదృష్టం కొద్దీ సినర్జీస్ కంపెనీ సార్ నాకు తగలటం నా హ్మ్. అదృష్టం. ఆ కంపెనీ మందులు మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి. నా తోట ఇంకా కూడా 20 సంవత్సరాలు బతుకుతదని నేను ఆశిస్తున్నా. మీ సలహాలు కావాలంటే సార్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? నన్ను రీచ్ అవ్వాలంటే నా సెల్ నంబర్ వచ్చేసి 9440735294. హ్మ్. నా నంబర్‌కి ఎవరు కాంటాక్ట్ చేసినా గానీ వాళ్ళని నేను డైరెక్ట్ విజిట్ చేస్తా. వాళ్ళ సమస్యలేందో తెలుసుకుంటా. వాళ్ళకి మంచి సలహాలనేది ఇవ్వటానికి ఎనీ టైమ్ ఏ వేళలో అయినా గూడా నేను సిద్ధమే. ఓకే. ఒక మిస్డ్ కాల్ చేసినా గూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. వాళ్ళని విజిట్ చేస్తా. కంపల్సరీగా వాళ్ళకి మంచి సలహాలిచ్చేసి, వాళ్ళు గూడా ఏండ్ల కొద్దీ హ్మ్. మంచిగా దిగుబడి తీసుకునేటందుకు సెనర్జీ తరపున మంచి సపోర్టింగు, సలహాలు, సూచనలయితే తప్పకుండా ఇస్తాను.